మిషనరీ సమాధిలో పెట్టారు. ఈ ఏరియాలో ప్రాణం పెట్టి మరి మిషనరీ వర్క్ చేసినటువంటి వ్యక్తి. చూద్దామన్నా అంత మిషనరీ పేరేం పేరు అన్న రాజమణి. చెప్పండి ఆయన కోసం, చెప్పండి ఆయన కోసం చెప్పండి. ఆయన గురించి మీరు 2 మాటలు చెప్పండి. ఏమన్నా చెప్పండి, రికార్డ్ అవుతుంది చెప్పండి. అక్కడ రాజమణి గారు ఇలాంటి వారు నిలబడి చెప్తారండి. రండి. మిషనరీ ఆఫ్ ఐఎం. సో ఈ రాజమణి అన్న యాక్చువల్లీ ఈజ్ బిలాంగ్స్ టు తమిళనాడు, కన్యాకుమారి ప్రాంతానికి చెందిన ఆయన. ఈయన ప్రభువుని ఎరిగినటువంటి వారు కాదు. మొదట ఈయన చిన్నతనంలో మరి ఫాదరు సిక్ అవటం వలన హాస్పిటల్లో దేవుని యొక్క వాక్యం విన్నాడు అనమాట. అది దేవుని యొక్క వాక్యం విని ఈ క్యారేజ్ అటు ఇటు తిప్పినప్పుడు ఆయన ఫాదర్ సిక్ అయినప్పుడు బెడ్ దగ్గరికి వచ్చి ఒక సువార్త పత్రిక ఇవ్వటం ద్వారా ప్రభువుని అంగీకరించి వాళ్ళు బేసికల్గా కృష్ణుని ఆరాధించేటటువంటి ఆరాధకులు. ఒక ఫైన్ డే ఆయన ఏంటంటే నేను యేసుక్రీస్తుని అంగీకరిస్తున్నానని ఇష్టపడుతున్నానని చెప్పగానే వాళ్ళ కుటుంబం అంతా కూడా ఆయన్ని నెక్అవుట్ చేశారు. మీరు ఏం చేయండి, మీరు ఇంటి నుంచి పంపించేసినా నాకు ఇబ్బంది లేదు, కానీ నేను యేసుక్రీస్తు నిజమైన దేవుడిని అని తెలుసుకున్నాను అని ఆయన బహిరంగ చెప్పేసి ఇంటి నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసి ఎక్కడో ఆయన డిగ్రీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఆటలతో పాటుగా డిగ్రీ చదువుకొని చాలా యాక్టివిటీస్ మీటింగ్స్ చర్చెస్కి వెళ్తూ ఉంటుండగా ఒక ఫైన్ డే థియోడర్ విలియమ్స్ గారి మెసేజ్ విన్నాడు ఒక కన్వెన్షన్ మీటింగ్లో. థియోడర్ విలియమ్స్ గారి మీటింగ్ వెళ్ళి ఆయన వాక్యం చెప్తున్నారు. వాక్యం విని అప్పుడు మిషనరీ ఛాలెంజ్ ఇచ్చాడు. ఆయన మిషనరీ ఛాలెంజ్ ఇస్తే ఈయన నేను మిషనరీగా వెళ్తాను అని ఆయన అలా ముందుకు రావడం జరిగింది. అయితే ఆయన ముందుకు వచ్చిన తర్వాత మరి ఎట్లా మిషనరీ వర్క్ అంటే ఎక్కడో జంగిల్లో ఉండాలి, ఇవన్నీ కూడా వాళ్ళు స్క్రూటినీ చేసిన తర్వాత ఇక్కడికి రెండో మిషనరీగా ఇండియన్ ఎవాంజలికల్ మిషన్ తరఫున పంపించి ఈ కొరంజిగూడ అనేటువంటి ఏరియాలో ఈయన బేస్ చేసుకొని మినిస్ట్రీ చేయటువంటి ప్రారంభించారు. రాజమణి గారి భార్య ఎస్తేరు రాజమణి గారు ఆమె కూడా ఇక్కడ ఉండేవారు. వీళ్ళిద్దరు ముందు కొటియా లింగ్విస్టిక్ వర్క్ని చేశారు. గ్రామర్ని ఆ భాషను నేర్చుకొని గ్రామర్ బుక్ని తయారు చేసుకోవడం స్టార్ట్ చేశారు అనమాట. తర్వాత ఫస్ట్ పీపుల్కి అడల్ట్ ఎడ్యుకేషన్ కూడా ఇచ్చారు. వాళ్ళ అడల్ట్ ఎడ్యుకేషన్ ద్వారా ముందు వాళ్ళ దగ్గరికి వచ్చినటువంటి బిలీవర్స్. అందులో ఆనంద్ వాళ్ళు ఫాదర్ది ఆ కుటుంబం, వాళ్ళ పెద్దనాన్న కుటుంబం, వీళ్ళిద్దరు ఫస్ట్ బిలీవర్స్ ఇక్కడ. వీళ్ళు అలా దేవుణ్ణి నమ్ముకొని ప్రభులోనికి రావడం జరిగింది. ఆయనకి ఎక్కడే 3 పిల్లలు ఎక్కడే పుట్టేవారు. ఆ రోజుల్లో వాటర్ చాలా స్కేర్సిటీ, అడవుల్లోకి వెళ్ళి చాలా తెచ్చుకోవాలన్నమాట వాటర్స్కి. అలాంటి స్కేర్సిటీలో ఈ ప్రాంతంలో తను చాలా పరిచర్య చేసేవాడు. రాజమణి గారి పేరు వీళ్ళకి టంగ్ ట్విస్ట్ అయ్యేది కాదు, అందుకే అతను ఒంటి నిండా రోమాలు ఉండేవి. ఆయనకి వీళ్ళ భాషలో మగవాళ్ళని బాబు అంటారు, ఆడవాళ్ళని బాయి అంటారు. సో ఈ రోమాలు ఉండడం బట్టి వెలుగుబంటికి రోమాలు ఉంటాయి కాబట్టి బల్లు బాబుని పెట్టారు. బల్లు బాబు ఈ ఎవరికి తెలీదు, రాజమణి ఆయన పేరే ఎలుగుబంటి, బల్లు బాబు. సో అక్కడ మొట్టమొదటి మిషనరీ వచ్చిన జస్టిస్ గారు పొడవుగా ఉంటాడు. సో వీళ్ళ భాషలో డెంగ బాబు అంతే. ఆయన ఒరిజినల్ పేరు కూడా వీళ్ళకి తెలియదు అనమాట. సో అలాగే వాళ్ళు మినిస్ట్రీ స్టార్ట్ చేసి మరి 2008లో అన్ఫార్చునేట్లీ ఆయన ఈ సేవలు నిద్రలేక ఎన్నో రాత్రులు గడిపి రాజదూత్ ఉండేది ఆయన దగ్గర. మనిషి పొట్టి బండి బరువు రాజదూత్. సో మరి అప్పుడు మిషన్ ఈ సరౌండింగ్ ఏరియాస్ అన్ని తిరగడానికి వాళ్ళకి రాజదూత్ బైక్స్ ఇచ్చేవి. ఆయన విజయవాడ మన మీటింగ్కి ఐఎం మీటింగ్లో ఫీల్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి విజయవాడ వెళ్ళి ఇక్కడ 3 days
యాక్చువల్లీ కన్వెన్షన్ అయ్యింది. ఈ కన్వెన్షన్ చూసుకొని విజయవాడ వెళ్ళి అక్కడ ఆయన ఇది ప్రకటించి అదే మన మిషన్ ఫీల్డ్ షేరింగ్ చేసి రిటర్న్ వచ్చేయాలి వేగంగా. ఎందుకంటే తన భార్య అప్పటికి సిక్కు కొద్దిగా తన క్రింద కూడా నేను ఎక్కువ పని చేయవలసిన పరిస్థితి ఉండేది. అప్పటికి బ్యాక్ పెయిన్. సో కనుక ఇంట్లో పని, ఈ పని, ఆ పని చాలా కష్టం. సో ఆ రోజుల్లో టాప్ ఆఫ్ హిల్స్ వెళ్ళేవాడు ఆయన. ఒక రోజంతా ప్రయాణం చేసి ఎక్కవలసిన పరిస్థితి ఉండేది. సో కనుక ఈయనకి నిద్ర తక్కువ, వర్క్ ఎక్కువ. ఆ నిద్ర తక్కువ మీద ఆయన ట్రావెల్ చేస్తూ వస్తూ ఉన్నప్పుడు ఈ రాజదూత్ మీద ఆయన వస్తున్నారు. ఎస్కోట దాటిన తర్వాత యాక్సిడెంట్. అది ఎలా జరిగిందో ఏం జరిగిందో తెలియదు. బండి అంతా చాలా బాగుండేది. తర్వాత బస్కా వాడాడు దాన్ని కదా, రాజదూత్ని కొద్ది రోజులు వాడేవాడు బండి అప్పుడు. మరి అప్పుడు వాడాడు. సో మొత్తానికి ఏం జరిగిందో తెలియదు. బండి అయితే కండిషన్ ఇస్ గుడ్, బట్ మనిషి మాత్రం ఆయన ఎక్స్పైర్ అయిపోయారు. కాబట్టి ప్రజలందరూ ఆ వార్త విన్న తర్వాత మా రాజబాబు, మా బల్లుబాబు మా దగ్గర పాతి పెట్టాలని వీళ్ళు చాలా దీనిగా వాళ్ళు ఎంత రోడ్లన్నీ దొర్లి ఏడ్చారు వీళ్ళు. అంటే వీళ్ళకి ఒక ఎమోషన్ వచ్చినా ఇది వచ్చినా వాళ్ళ తాలూకు ఇది వేరేగా ఉంటుంది. మనం చూస్తే కానీ మనం చెప్పలేం. అప్పటికి సరైనటువంటి రహదారి కూడా లోపలికి లేదు. సో మొత్తానికి ఎస్తేర్ గారు నా భర్త ఈ ప్రజల కొరకే వచ్చాడు కాబట్టి ఈ ప్రజల మధ్యలోనే సమాధి చేసేయాలని ఇక్కడే సమాధి చేయడం జరిగింది. చాలామంది విజిట్ చేస్తారు. దీనికి టైల్స్ వేద్దామని అన్నారు ఒక అంకుల్. కాకపోతే మనకి ఆయన టైల్స్ ఇవ్వలేదు, మనం టైల్స్ వేయలేదు కూడా. సో అలాగా ఉంది. సో ఎనీహౌ మొత్తానికి చిన్నపిల్లలతో చిన్నపిల్లలు అప్పుడే రాజమణి గారు చచ్చిపోయారు. కానీ ఎస్ఆర్ రాజమణి గారు ఐఎంలో అప్పుడు తర్వాత ఓటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లోనికి తను ట్రాన్స్ఫర్ చేసేసారు. అమ్మ మీరు ఇక్కడ కాదు పరిచయం, ఇంకా అక్కడ చేయండి, ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లో ఉండండి అన్నారు. అక్కడే పిల్లలు 3 చదువుకున్నారు. 3 పిల్లలు కూడా సెటిల్ అయ్యారు. ఫస్ట్ పెద్ద అమ్మాయి ఒక సాఫ్ట్వేర్లో సెటిల్ అయింది. చిన్న అమ్మాయి ఇప్పుడు మెడికల్ మిషనరీగా లంటాపుట్ట హాస్పిటల్లో ఇప్పుడు తను వర్క్ చేస్తున్నారు. అక్కడ పీరియడ్ అయిన తర్వాత మళ్ళీ తర్వాత ఎక్కడికో వాళ్ళు షిఫ్ట్ అవుతారు. ఇట్లా తను ఇంకా ఎస్ఆర్ రాజమణి గారు పరిచయంలో ఉన్నారు. వారి గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. రాజమణి గారి ఆత్మీయ జీవితం మిమ్మల్ని ఎట్లా ప్రభావితం చేసింది? ఆయన సహవాసంలో మీరు ఏం నేర్చుకున్నారు, ఏం పాటిస్తున్నారు? ఆ విషయాలు చెప్పండి. మరి అందరికీ నమస్కారం, దేవుని స్తోత్రం. మన మధ్య వచ్చిన మిషనరీ అయ్యం ప్రేమించి కుట్య ప్రజల మధ్య, ఈ కుట్య ప్రజల మధ్య అసలు మన దేవుని అంటే అసలు తెలీదు. అసలు దేవుని గురించి మనం చెప్పేవాళ్ళు కూడా ఆ టైంలో ఎవరు లేరు. కానీ అయ్యి మన తల్లిగా తండ్రిగా ఉండి మన మిషనరీకి పంపించి మన పరిచర్య కోసం ఇక్కడ వచ్చి ఆ అడవి ప్రాంతాల్లో ఉండి, అడవి ఏరియాలో ఉండి మనం ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకుంటారు. ఒక రోజు వాళ్ళకి తిండి కూడా దొరకదు. ఆ పరిస్థితిలో ఉండి అంత కష్టపడి మనతో పాటు పరిచర్య చేశారు. ఆయనతో మేము ఉండేము. ఆయన ఎక్కడ పడుకుంటే అక్కడ నేను ఉంటాం, ఎక్కడ పడుకుంటే ఎక్కడ తింటే అక్కడ తింటాం. ఆయన అస్సలు ఒక్క రోజు కూడా నాకు వదలరు. అంత ప్రేమ ఆడవాళ్ళు అనమాట, అంత మిషనరీ. అలాంటి మిషనరీ మనకు చచ్చిపోయిన మనకు దొరకదు అన్నట్టుగా మాకు అయితే ఉంది ఇప్పుడు దాకా. అంత ప్రేమ. నా ఇంటికి ఇంచుమించు ఒక రోజుకి 4 సార్లు వస్తారు మా ఇంటికి. ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ మా ఊరు. ఖచ్చితంగా 3 సార్లు వస్తారు ఒక రోజుకి. కానీ వెంటనే మేము ఏ పని చేసినా మధ్యాహ్నం పని చేస్తాం, 3 గంటలు బయలుదేరి వెంటనే వాళ్ళ దగ్గర వస్తాం. ఇక్కడ కూడా వచ్చి ఆయనతో కలిసి నేను ఇంకొక ఊరికి వెళ్ళి స్వార్థకి వెళ్తుంటాను. అంత ప్రేమ. మరి ఇంకా ఎవరైనా బాగలేనప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర మాత్ర పట్టి ఉంటారు. వెంటనే ఆ మాత్ర ఇస్తే వెంటనే బాగా అయిపోతారు. బలు అన్న ఇచ్చారు, నాకు మాత్ర ఇస్తే వెంటనే బాగా అయిపోతున్నావు అన్న అని నాకు చెప్తారు. నేను వచ్చి అన్న ఇలా జరుగుతుంది అన్న, వెంటనే వాడికి మాత్ర వెళ్ళాలంటే వెంటనే వాళ్ళు బద్దలుతారు. నాతో పాటు వచ్చి ఆయనకి వెంటికి వెళ్ళి అతనికి మాత్ర ఇస్తుండే. అంత ప్రేమ గలవాడు అనమాట. వాళ్ళకి అసలు డబ్బులు ఉంటాయో లేదో మనకు తెలీదు. కానీ వాళ్ళు డబ్బులకి చూడారు, దేనికి చూడారు. కానీ వాళ్ళ దగ్గర మాత్ర చాలా ఉంటాయి. ఎక్కువ మాత్రలు తెచ్చి ఉంటారు. ఎవరు బాగలేకపోతే వెంటనే తీసుకెళ్ళి వాడికి ఇస్తారు. ఎన్ని పని ఉన్నా కానీ, వాళ్ళకి ఎన్ని కష్టాలు ఉన్నా కానీ అది చూడ. ఇంటి పరిస్థితి బాగలేదు, ఒకవేళ ఆ అక్క కూడా కొంచెం బాగలేదు, అసలు నడవలేరు, పరిస్థితి బాగలేదు. కానీ ఆడికి ఏం చెప్తారంటే అమ్మ మీరు ఇంటికి ఉండండి, మీరు ఆ బాబుతో మీ పాపతో మీరు ఉండండి, నేను అన్నతో వెళ్తాను. మరి వెలిసి వెంటనే వెళ్ళి ఆడికి ఎంత ఎలాగని ఇవ్వాలి కదా, మాకోసం వెయిటింగ్ చేస్తున్నారని సార్ చెప్పేసి మాకు తీసుకెళ్తారు. అంత కష్టపడేవారు అనమాట. మన పరిచర్యలు మాత్రము, దేవుని పరిచర్యలు మాత్రము ఎక్కువగా మన అరకు ఫీల్డ్లో పరిచర్య ఎక్కువగా చేశారంటే మన రాజమణి అన్నగారు. ఎక్కువగా రాత్రి పగల నిద్ర పడ్డారు.
అంత కష్టపడి పరిచర్య చేశారు. తర్వాత ఆయన కాలులాగాను ఈరోజు నేను నేర్చుకున్నాను కాబట్టి బైబిల్ నేర్పించారు, చదువు నేర్పించారు కాబట్టి ఆయన కాలులాగానే నేను ఈరోజు లిస్టుగా పరిచర్య చేయడానికి తన ద్వారా మనకు దేవుడు ఏర్పాట్లు చేశారు. గొప్ప సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను. అలాంటి మిషనరీ ద్వారా ఈరోజు రక్షించబడ్డాను కాబట్టి నేను ఎంతో గొప్పగా ఫీల్ అవుతాను. చర్చి కట్టడానికి పంచాయతీ పర్మిషన్ ఇవ్వాలి కదా. అయితే ఇప్పుడు వరదపుట్లో చర్చ్ ఎంతవరకు వచ్చింది? లేదు, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఓకే. తండ్రి సమయమందునైనా ఈ ప్రాంతానికి మమ్మల్ని తీసుకొచ్చారు. మీ దాసులు ఎంతో ప్రయాసపడినటువంటి ప్రాంతం ఇది. ఎంతో ప్రార్థనతో ఈ ప్రయాసలతోటి ఈ ప్రాంతంలో సువార్త కొరకు విత్తినటువంటి విత్తనాలను మీరు జ్ఞాపం చేసుకోండి దేవా. ఈ విత్తనాలు ఫలించటానికి 30 60 100 ప్రతిఫలాలు పొందుకోవడానికి మీకు కృప చూపించండి. దృష్టిని ప్రభు మీరు లయపరచవలసింది కదా. అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఈ సంఘాన్ని మీరు మార్చండి. ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎవాంజలిస్టులని, సహకారులని అందరిని మీరు జ్ఞాపం చేసుకుని పేరున ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ఆరోగ్యము, ఆయుష్యం మీరు దయచేయండి. ఇంకా అనేక ప్రాంతాలు వెళ్ళటానికి వారికి కావలసినటువంటి ఆ యొక్క సహాయాన్ని మీరు దయచేయండి. మీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.